గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు పాండాస్ గురించి మాట్లాడతానని చెప్పాను ఆల్రెడీ మీకు. సో ఆ మాడ్యూల్ గురించి కవర్ చేద్దాం. ప్రీవియస్ సెక్షన్స్లో మనం టీకింటర్ మాడ్యూల్ కానీ నంపై మాడ్యూల్ కానీ రైట్ సో చూసాము చాలా క్లియర్గా. అండ్ ఇంకెవరైతే కొత్తగా ఇప్పుడైతే వచ్చారో సో వాళ్ళ కోసం ఇది లాస్ట్ ఆఫ్ ద మొత్తం మన పైథాన్ సిరీస్కి లాస్ట్ క్లాస్ అనమాట. మోస్ట్లీ పెనల్టిమేట్ క్లాస్ ఏమో ఇంకో క్లాస్ ఉంటుంది. సో ఎవరైతే చూడలేదో ఫస్ట్ నుంచి పైథాన్ సిరీస్ చూసుకుంటూ రండి, అర్థమవుతుంది. సో ఇప్పుడైతే పండాస్ గురించి చెప్పాలి అంటే పండాస్ ఎందుకు యూజ్ చేస్తారు, పండాస్ కానీ ఏమన్నా అంటారు. సో డేటా క్లెన్సింగ్ కానీ అంటే డేటాను క్లీన్ చేయడం కానీ లేకపోతే దాని మీద ఏమన్నా ట్రాన్స్ఫర్మేషన్స్ చేయడం కానీ రైట్. సో ఇది మోస్ట్లీ మనకి చాలా ఇంపార్టెంట్ చెప్పాలి అంటే డేటా ఫ్రేమ్స్. సో పండాస్లో మనకి కనబడే మోస్ట్ ఆఫ్ ద థింగ్ డేటా ఫ్రేమ్సే కనబడతాయి. సో డేటా ఫ్రేమ్స్ ఏంటి అంటే నేను డేటా ఫ్రేమ్స్ అని ఎప్పుడైనా చెప్తున్నాను అని అంటే దాన్ని మీరు ఎట్లా ఊహించుకోవాలి అంటే ఒక ఎక్సెల్ షీట్లో మీరు డేటా పెడితే అది ఎట్లా కనబడుతుంది, రోస్ అండ్ కాలమ్స్లో కనిపిస్తుంది కదా. సో ఒక ఎక్సెల్ షీట్లో డేటా చూపిస్తాను. సో ఇది ఉందనుకోండి ఐపీఎల్ ప్లేయర్స్, ఇది డేటా కదా. సో ఇది ఎట్లా కనిపిస్తుంది మీకు. సో దీన్నే మనం తీసుకొద్దాము మన డేటా ఫ్రేమ్లోకి. కాకపోతే మీరు ఇట్లా ఊహించుకోండి అనమాట. ఎప్పుడైనా డేటా ఫ్రేమ్ అని అంటే ఓకే ఒక రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, కాలమ్ నేమ్స్ ఉంటాయి. ఓకే అట్లానే ప్రతిదానికి ఇండెక్సింగ్ ఉంటుంది. ఇక్కడ ఇండెక్స్ ఉంది కదా, అట్లా ఇండెక్సింగ్ ఉంటుంది. అది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది. విరాట్ కోహ్లీకి 0, ఆండ్రే రసెల్కి 14 అనుకుంటా మోస్ట్లీ. ఓకే సో అది డేటా ఫ్రేమ్. సిరీస్ ఏంటి అంటే డేటా ఫ్రేమ్ సిరీస్ 2 టైప్స్ ఉన్నాయి. సో సిరీస్ ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా లేదు, ఓకే ఇదేం లేదు, ఓకే ఇదంతా తీస్తాము. సో ఇప్పుడు ఎట్లా ఉంది, ఇది సింగిల్ కాలం ఉంది కదా. సో సింగిల్ కాలం ఉంటే అది సిరీస్ అవుతుంది. ఓకే అదే మల్టిపుల్ కాలమ్స్ ఉంటే అది డేటా ఫ్రేమ్ అవుతుంది. అంతే సింపుల్, అంతకుమించి ఇంకేం లేదు. సిరీస్కి డేటా ఫ్రేమ్కి డిఫరెన్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుని సిరీస్ క్రియేట్ చేసుకుని అసలు డేటా ఫ్రేమ్స్ ఎట్లా క్రియేట్ చేయగలుగుతాము, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రియేటింగ్ ఏ డేటా ఫ్రేమ్తో ఎట్లా స్టార్ట్ చేయాలి, అండ్ స్టార్ట్ చేశాక దాని మీద ఏం మెథడ్స్ అప్లై చేయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా చేయొచ్చు, క్లీనింగ్ ఎలా చేయొచ్చు. ఓకే క్లీనింగ్ ఎప్పుడు వస్తుంది అని అంటే క్లీనింగ్ అంటున్నాను కదా. సపోజ్ ఇప్పుడు విరాట్ విరాట్ కోహ్లీ ఏజ్ ఎంతో తెలియదు అనుకో, అది సపోజ్ వేరే నల్ కానీ బ్లాంక్ కానీ నాన్ కానీ ఇట్లా వాల్యూస్ పడి ఉంటాయి కదా. సో అలాంటి ఆ రికార్డ్స్ నీకు ఇంకా అంత అనవసరమేమో. ఇప్పుడు నీకు మోస్ట్లీ ఏజ్ అన్న కాలం చాలా ఇంపార్టెంట్ నీ అనాలిసిస్కి. ఓకే అనాలిసిస్కి నీ ఏజ్ అన్న కాలం ఇంపార్టెంట్ అన్నప్పుడు ఇప్పుడు విరాట్ కోహ్లీ ఏజ్ లేదనుకో, ఒక పర్టికులర్ రికార్డ్కి ఏజ్ లేదనుకో, ఆ రికార్డ్ నీకు ఇంకా ఇగ్నోరబుల్. సో ఆ రికార్డ్ని తీసేయచ్చు, రిమూవ్ చేసేయచ్చు రైట్. సో అలాంటి సిచ్యువేషన్స్లో డేటా క్లీనింగ్ ఓకే అలాంటి కాన్సెప్ట్స్ వస్తాయి. సో వాటి గురించి మాట్లాడుకుంటూ మనం ఈ కాన్సెప్ట్ అయితే ఎండ్ చేద్దాము ట్రాన్స్ఫర్మేషన్స్ వరకు చెప్పుకుని. సో ఫస్ట్ క్రియేషన్ వరకు వచ్చేస్తే మీరు పండాస్ లైబ్రరీని పండాస్ మాడ్యూల్ని ఇంపోర్ట్ చేయాలి అనమాట. ఇంపోర్ట్ చేయడానికి మీరు పిప్ ఇన్స్టాల్ పండాస్ చేయాల్సి వస్తుంది. పండాస్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ అవైలబుల్ మాడ్యూల్ ఇన్ ఆర్ లైబ్రరీ ఇన్ దిస్ పర్టికులర్ పైథాన్. సో మీరు ఫస్ట్ పిప్ ఇన్స్టాల్ చేసి తర్వాత ఇంపోర్ట్ పండాస్, దీనికి ఒక అలియాస్ నేమ్ పీడీ, మీరు ఏదైనా అలియాస్ నేమ్ పెట్టుకోవచ్చు కదా. సో పీడీ. సో నంపై ఇక్కడ ఎందుకు పెట్టాను అని అంటే నంపై ఇక్కడెక్కడో క్రియేషన్లో వాడుతున్నాము, సో అందుకని పెట్టాను అనమాట. మీకు అది కనిపిస్తుంది తర్వాత. సో వచ్చేసి ఫస్ట్ మనం డిఫరెంట్ టైప్స్లో ఒక ఫైల్ని తీసుకుని, ఇందాక నేను ఒక ఫైల్ చూపిస్తున్నాను కదా. సో ఈ ఫైల్ని తీసుకుని నేను ఈ ఫైల్ని పండాస్ లైబ్రరీ యూజ్ చేసి ఇంపోర్ట్ చేయొచ్చు అనమాట. ఓకే ఇంపోర్ట్ చేసి అది ఒక డేటా ఫ్రేమ్లా స్టోర్ చేసుకుంటాను. ఓకే ఆ డేటా ఫ్రేమ్ మీద నేను ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తాను. ఓకే సో అదొక వే. నెక్స్ట్ వే వచ్చేసి మనం డైరెక్ట్ ఒక నిమిషం ఒక లిస్ట్ తీసుకుని ఆ లిస్ట్ తీసుకుని మనం క్రియేట్ చేయడం కానీ డేటా ఫ్రేమ్ని అట్లా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇట్లా డిక్షనరీ యూజ్ చేసి ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే కాలం నేమ్ అవుతుంది. కీస్ అన్ని కాలం నేమ్స్ అవుతాయి. ఓకే నేమ్ ఏజ్ ఇక్కడ ఇచ్చేబోయే వాల్యూస్ నువ్వు ఇవన్నీ ఆ కాలంలో వాల్యూస్ అవుతాయి. ఇప్పుడు ఎట్లయితుంది రవి అన్ నేమ్ కింద కనిపిస్తుంది, నేను రన్ చేస్తాను. సో కింద మీకు ఆల్రెడీ కనిపిస్తుంది చూసారా నేమ్ ఏజ్. సో నేమ్ ఏజ్ అనేవి కాలమ్స్ అవుతాయి, దాంట్లో ఉన్న వాల్యూస్ నువ్వు ఇచ్చిన లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అవుతాయి అనమాట. ఓకే సో దీనికి ఇండెక్సింగ్ ఆటోమేటిక్ పడుతుంది 0, 1, 2. ఓకే ఇది 0, 1, 2 అనేది రో ఇండెక్సింగ్, నేమ్ ఏజ్ అన్నవి కాలం ఇండెక్సింగ్. ఓకే కాలంకి ఇండెక్స్ నేమ్స్ అనమాట ఇవి, అంటే కాలం నేమ్స్ అనుకోవచ్చు, నువ్వు కాలం ఇండెక్సింగ్ అని కూడా అనుకోవచ్చు. ఓకే సో ఇప్పుడు నేను అది ప్రింట్ చేసే ముందు ఇది ఒక డిక్షనరీ కదా. సో డిక్షనరీని నేను pd.dataFrame pandas.dataFrame అన్న ఒక మెథడ్ యూజ్ చేసి నేను ఈ డేటాని పాస్ చేస్తున్నాను అనమాట. ఈ డిక్షనరీని ఈ డేటా ఫ్రేమ్కి పాస్ చేస్తుంటే డేటా ఫ్రేమ్ మెథడ్కి అది ఒక డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు డేటా ఫ్రేమ్ అంటే ఏం చెప్పాను, ఎక్సెల్లా కనిపిస్తుందా మీకు అని చెప్పాను. సో చూసారా ఈ కింద ఎక్సెల్లా కనిపిస్తుందా. సో డేటా ఫ్రేమ్ ఫ్రమ్ డిక్షనరీ, ఇది డిక్షనరీ యూజ్ చేసి క్రియేట్ చేసిన డేటా ఫ్రేమ్. ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మనం ఒక నంపై అరేస్ తీసుకుని దాన్ని కూడా మనం డేటా ఫ్రేమ్కి మార్చచ్చు. ఇప్పుడు ఇది ఎన్ని డైమెన్షనల్ అరే, నేను ఆల్రెడీ మీతో మాట్లాడాను. డబుల్ బ్రాకెట్ ఉంటే ఈజీ గుర్తుపడడానికి 2 డైమెన్షనల్ అరే అని చెప్పాను కదా. సో ఇది ప్రింట్ చేస్తే ఎట్లా వస్తుంది, 2 డైమెన్షన్స్లో వస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 కదా. సో 2 డైమెన్షన్లో వచ్చిన దాన్ని మీరు ఇప్పుడు ఒక డేటా ఫ్రేమ్లోకి మార్చుకుంటున్నారు. ఓకే మీరు ఇక్కడ కాలమ్స్ అని ఒక సేమ్ డేటా ఫ్రేమ్ అన్న ఇదే కదా, మీరు ఇందాక ఈ ఏదైతే మెథడ్ వాడారో డిక్షనరీని ఎట్లయితే మీరు డేటా ఫ్రేమ్ మార్చుకున్నారో అరేని కూడా సేమ్ డేటా ఫ్రేమ్ మెథడ్ యూజ్ చేసే మార్చుకుంటున్నారు డిక్షనరీ డేటా ఫ్రేమ్లోకి.
ఓకే, డిక్షనరీని ఎట్లయితే మార్చుకున్నారు ఎరేని కూడా అట్లనే డేటా ఫ్రేమ్ అన్న మెథడ్ యూజ్ చేసి మార్చుతున్నారు. ఓకే, అడిషనల్గా మీకు ఇది ఇచ్చారు, ఇది నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఇది లేకుండా రన్ చేద్దాము. ఇది లేకుండా రన్ చేస్తే కింద అవుట్పుట్ చూడండి, డేటా ఫ్రేమ్ ఫ్రమ్ నంపై ఎరే. సో ఇది, సో ఇది ఏమొస్తుంది 012 ఇండెక్సింగ్ చూడండి పైన, కాలమ్ ఇండెక్సింగ్ 012. ఓకే, రో ఇండెక్సింగ్ 012. ఓకే, ఇది ఎట్లా వస్తుంది, ఈ 1 2 3 4 5 6 7 8 9 అన్నది ఇట్లా మధ్యలో వచ్చి 1 2 3 4 5 6 7 8 9 అని ఇట్లా మధ్యలో వచ్చి, మిగతా అన్ని ఫోకస్ చేయకండి ప్రస్తుతానికి, ఈ సెకండ్ మాత్రమే ఫోకస్ చేయండి. అవుట్పుట్ ఇవన్నీ నేను మాట్లాడతాను. ఓకే, ఇండెక్సింగ్ మాత్రం ఇట్లా వస్తుంది. అదే కాలమ్స్ అని ఇందాక ఒకటి నేను డిలీట్ చేశాను కదా ఎక్స్ట్రా పారామీటర్. సో ఆ కాలమ్స్ అన్న పారామీటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే కాలమ్ నేమ్స్ అడిషనల్గా యాడ్ అవుతాయి అనమాట. ఇప్పుడు 0 1 2 అన్న ఒక కాలమ్ నేమ్స్ వచ్చే చూసారా, కాలమ్ ఇండెక్సింగ్ అన్నది. సో అది ఎగిరిపోయి మీకు ఏబీసీ అన్న ఇండెక్సింగ్ పడుతుంది అనమాట. ఓకే, సో అది మీకు కాలమ్స్ అన్న అట్రిబ్యూట్ అడిషనల్ థింగ్ యాడ్ ఆన్ చేసేది అనమాట. ఓకే, సో ఈ 2 వేస్ చూసారు మీరు డేటా ఫ్రేమ్ని ఎట్లా క్రియేట్ చేయాలన్నది. ఇప్పుడు నేను ఆల్రెడీ సిరీస్ అన్న థింగ్ మాట్లాడాను కదా, సో సిరీస్ని ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో సిరీస్ ఏం లేదు, మీరు ఎట్లయితే ఇప్పుడు నేను ఇదే సిరీస్లో ప్రస్తుతానికి ఇది చూడండి, సిరీస్ అంటే సింగిల్ కాలమ్ అని చెప్పాను కదా. సో సింగిల్ కాలమ్ 10 20 30 ఈ వాల్యూస్ ఉంటాయి అనమాట. ఓకేనా, 10 20 30. అరే నేను ఇట్లా క్రియేట్ చేయను, నువ్వు లిస్ట్లో ఇచ్చావు బాగానే ఉంది, అరే ఇచ్చినా బాగానే ఉంది, అరే లాగా సింగిల్ ఎలిమెంట్లో వచ్చేస్తుంది, మొత్తం ఒకటే రోలో వస్తుంది. కానీ నేను డిక్షనరీ యూస్ చేసి క్రియేట్ చేస్తాను అని అంటే ఇది ఎట్లా అయిపోతుంది అని అంటే ఇదంతా కలిపి సింగిల్ ఎలిమెంట్లో ట్రీట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు ఇదే నేను దీన్ని సిరీస్ కింద మారుద్దాం. ఓకే, సిరీస్ సిఆర్ఐఎస్, సిరీస్ ఆఫ్. చూడండి ఎట్లా వచ్చిందో, నేమ్ అన్నది మీరు ఇందాక దాకా మాట్లాడుకున్న దాని ప్రకారం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తే ఇది ఏమవుతుంది, కాలమ్ ఇండెక్స్ అవుతుంది. నేమ్ అన్నది, ఏజ్ అన్నది కాలమ్ ఇండెక్స్ అవుతుంది డేటా ఫ్రేమ్లో. సిరీస్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ ఏజ్ అన్నవి ఎలా మారిపోతున్నాయి, రో ఇండెక్సింగ్లోకి వెళ్ళిపోతున్నాయి. చూడండి ఇక్కడ నేమ్ ఏజ్ రో ఇండెక్సింగ్లోకి వెళ్తున్నాయి. ఇదంతా ఒక సింగిల్ ఎలిమెంట్ అనమాట. ఇంకా రవి ప్రియా అమిత్ ఇవన్నీ ఇందాక మీరు డేటా ఫ్రేమ్ యూజ్ చేస్తే ఎట్లా వెళ్ళింది, ఇదంతా ఒక్కొక్క సింగిల్ ఎలిమెంట్ కాకుండా అన్ని సెపరేట్ అయిపోయి వెళ్ళినాయి. అవునా, డేటా ఫ్రేమ్లో డి క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో రవి ప్రియా అమిత్ అండ్ నువ్వు ఇచ్చిన కీస్ ఉన్నాయి కదా, నేమ్ ఏజ్, అవి ఎక్కడికి వెళ్ళి కాలమ్ ఇండెక్సింగ్లోకి వెళ్ళి, ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, డేటా ఫ్రేమ్ యూజ్ చేస్తే మీరు ఇస్తున్న డిక్షనరీలో డేటా ఫ్రేమ్ యూజ్ చేస్తే కీస్ అన్నవి కాలమ్స్ వెళ్తాయి, కీ నేమ్స్ అన్నవి కాలమ్స్ నేమ్స్ కింద వెళ్తాయి, కాలమ్ ఇండెక్సింగ్ కింద వెళ్తాయి. అదే మీరు సిరీస్ క్రియేట్ చేస్తున్నారంటే మీరు ఇస్తున్నాయి అన్నవి రో ఇండెక్సింగ్లోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇది మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఫ్రేమ్స్ క్రియేషన్ యూజింగ్ మాన్యువల్. మీరు ఇస్తున్న ఇన్ క్యాన్వాస్ మీరు ఇస్తున్న వాల్యూస్కి. ఓకే, ఇన్ క్యాన్వాస్ అంటే ఇది క్యాన్వాస్ అనుకోండి, అంటే ఈ ఏరియాని క్యాన్వాస్ అంటున్నాను నేను. సో ఈ క్యాన్వాస్లో మీరు ఇస్తున్న వాల్యూస్ని క్రియేట్ చేయడానికి డిక్షనరీ. అదే మీరు డిఫరెంట్ వేలో అంటే ఆల్రెడీ నేను మాట్లాడాను కదా, ఇట్లా మీకు అవుట్పుట్లో ఇలా ఒక ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి పెట్టుకుని నేను ఇప్పుడు దీన్ని ఇంపోర్ట్ చేయబోతాను. సో దీన్ని ఎట్లా ఇంపోర్ట్ చేస్తానంటే పాండాస్లో ఆల్రెడీ ఒక మెథడ్ ఉంటుంది రీడ్ సిఎస్వి అని. సో ఆ రీడ్ సిఎస్వి మెథడ్ యూజ్ చేసి నేను ఈ ఐపీఎల్ మ్యాచెస్ డాట్ సిఎస్వి, ఓకే ఐపీఎల్ మ్యాచెస్ డాట్ సిఎస్వి అని ఒక ఎక్సెల్ ఉంది. సో ఆ ఎక్సెల్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే, అందులో ఏముంటుంది అంటే ఒక్కొక్క టీమ్ ఎన్ని మ్యాచెస్ గెలిచారు అది ఇది అని ఉంటుంది. సో చూసారా 2020 సీజన్ ఎంఐ సిఎస్కే ఇట్లా ఉంది, మొత్తం ఇట్లా ఉంటుంది అనమాట. ఈ ఎక్సెల్ నేను ఇంపోర్ట్ చేసుకోబోతున్నాను. సో ఇంపోర్ట్ చేసుకున్నాక అది ఎట్లా వస్తుంది అవుట్పుట్ చూడండి. సో డైరెక్ట్ ఇంకేమీ అక్కర్లా. ఓకే, నేను జస్ట్ ఇంపోర్ట్ రీడ్ సిఎస్వి అని పెట్టి పీడీ డాట్ రీడ్ సిఎస్వి డేటా ఫ్రేమ్ కూడా కన్వర్ట్ చేయట్లేదు, ఆటోమేటిక్ డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీని గురించి నేను తర్వాత మాట్లాడతాను, హెడ్ గురించి. ప్రస్తుతానికి ఇది ప్రింట్ చేద్దాం, ఏదైతే ఐపీఎల్ డిఎఫ్ అన్నది ఉందో ఆ డేటా ఫ్రేమ్ని మనం ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేస్తే ఏమొస్తుంది, మీరు ఇందాక చూసిందే ఎక్సెల్ ఎట్లుందో అట్లే వస్తుంది అవుట్పుట్. గుర్తుందా ఎక్సెల్ ఎట్లుంది, 1 2 12 ఉన్నాయి, ముంబై టు చెన్నై ఉన్నాయి. ఓకే, ముంబై టు చెన్నై 1 to 12 అండ్ ఇండెక్సింగ్ 0 to 11. ఓకే, అండ్ కాలమ్ ఇండెక్సింగ్ మ్యాచ్ ఐడి టు వెన్యూ. ఓకే, సో ఇదంతా ఇంపోర్ట్ అయింది. ఓకే, సో ఇట్లా ఇంకో విధంగా మనం డేటా ఫ్రేమ్స్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఇంకొక డేటా అన్న తీసుకున్నాను. ఇందాక అక్కడ ఐపీఎల్ టీమ్స్ కదా, ఇప్పుడు ఐపీఎల్ ప్లేయర్స్ అనమాట. సో ఐపీఎల్ ప్లేయర్స్ డేటా సెట్ కూడా మీకు ఆల్రెడీ అవైలబుల్ ఉంది. సో విరాట్ నుంచి ఆండ్రే రసెల్ 64 ఎన్ని ప్లేయర్స్ 15 ప్లేయర్స్. సో 15 ప్లేయర్స్కి ఉన్న డేటా సెట్, వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళ సంబంధించిన సిటీ, వాళ్ళ బర్త్ ప్లేస్ అనుకుంటా సిటీ, నెక్స్ట్ టీమ్ ఏ టీంకి ఆడుతున్నారు, ఎన్ని రన్స్ కొట్టారు, ఎన్ని వికెట్స్, వాళ్ళ డెబ్యూ మ్యాచ్ ఎప్పుడు. ఓకే, సో సేమ్ ఇదే మెథడ్లో నేను ఇదైతే క్రియేట్ చేసుకొచ్చాను. ఓకే, సో ఈ హెడ్ అన్నది ఏం చేస్తుంది ఇప్పుడు చూడండి, డిఎఫ్ డాట్ హెడ్ అని అంటే ఫస్ట్ 5 rows చూపిస్తుంది అనమాట. ఓకే, సో ప్రింట్ డిఎఫ్ డాట్ హెడ్ ఆఫ్ 10 అంటే డిఫాల్ట్ ఏ వాల్యూ ఇవ్వకపోతే 5 rows చూపిస్తుంది. ఓకే, అదే నేను డిఫాల్ట్ కాకుండా నేను ఒక పర్టికులర్ నెంబర్ మెన్షన్ చేస్తే అని చూపిస్తుంది. ఓకేనా, సో డిఎఫ్ డాట్ హెడ్ అంటే ఫస్ట్ 10 rows
హెడ్ అంటే 5 రోస్ చూపిస్తుంది, హెడ్ ఆఫ్ అని ఏమన్నా నువ్వు మెన్షన్ చేస్తే అన్ని రోస్ చూపిస్తుంది అనమాట. ఓకే, ఇది కింద ఎందుకు ఇంకోటి వచ్చింది అని అంటే ఇదంతా ఒకటే, ఇక్కడ సెపరేట్ లైన్లోకి వస్తుంది. ఓకే, ఇదంతా ఒక కొలాబరేటెడ్ రోసే అనుకోండి. ఓకే, ఇది నేమ్, ఏజ్, సిటీ, తర్వాత టీమ్, తర్వాత రన్స్, వికెట్స్, రోల్, తర్వాత డెబ్యూ, లాస్ట్ కాలం డెబ్యూ కిందకు వచ్చింది అనమాట అంతే. సో ఇక్కడ మీరు స్లాష్ గమనిస్తే మీకు డిఫరెన్స్ అన్నది అర్థమవుతుంది అనమాట, ఎందుకు కిందకు వచ్చింది అన్నది. ఓకే, సో ఇదంతా ఒకటే సింగిల్ రో కింద కన్సిడర్ చేయండి, అంటే సింగిల్ టేబుల్ కింద కన్సిడర్ చేయండి, దీన్ని డెబ్యూని కలిపి. డెబ్యూ లాస్ట్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీరు చూడాల్సింది ఇన్స్పెక్షన్ అండ్ సెలెక్షన్ పార్ట్ గురించి. ఇది ఏంటి అంటే దీంట్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. ఓకే, ఈ క్లాసిఫికేషన్స్ కింద చేసుకుంటూ వచ్చాను అనమాట. సో డిఎఫ్ డాట్ షేప్ అంటే నీ పర్టికులర్ డేటా ఫ్రేమ్ అన్న షేప్ ఏంటి. ఓకే, అది ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, ఎన్ని రోస్ ఉన్నాయి. ఇప్పుడు నీకు ప్రస్తుతానికి ఎన్ని రోస్ ఉన్నాయి, ఇది 10 చూసాను. మామూలుగా హెడ్ కాకుండా డిఎఫ్ అని ప్రింట్ చేస్తే ఎన్ని వస్తున్నాయి, 15 వస్తున్నాయి మొత్తం కదా. సో 15 రోస్, ఎన్ని కాలమ్స్, నేమ్ 1, ఏజ్ 2, సిటీ 3, 4, 5, 6, 7 కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 కింద డెబ్యూ అవుతుంది 8. సో 15 రోస్ 8 కాలమ్స్. సో షేప్ అన్నది ఏం చేస్తుంది, కాలమ్స్ అండ్ రోస్ని చూపిస్తుంది. ఇన్ఫో అన్నది ఏం చూపిస్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేని గురించి, నీ పర్టికులర్ డేటా టైప్, నీ కాలమ్ నేమ్స్ ఏమున్నాయి, దాని డేటా టైప్స్ ఏంటి, అది నల్లబిల్లా కాదా, అన్నిటి గురించి చెప్తుంది. ఓకే, సో కాలమ్ నేమ్స్ అది నల్లబిల్లా కాదా, దాంట్లో ఎన్ని ఉన్నాయి, ఒక్కొక్క దాని డేటా టైప్ ఏంటి. సో నేమ్ అన్నది ఆబ్జెక్ట్ డేటా టైప్, ఏజ్ అన్నది ఇంటి 64 అట్లా అనమాట. సిటీ అన్నది ఇంకోటి అని, ఇన్ఫర్మేషన్ అన్నది డిఎఫ్ డాట్ ఇన్ఫో అన్నది అట్లా ఇస్తుంది. ఇవన్నీ మీరు తెలుసుకోండి. ఓకే, డిస్క్రైబ్ ఏం చేస్తుంది, న్యూమరికల్ కాలమ్స్ ఉంటాయి చూసారా మీ దాంట్లో. న్యూమరికల్ కాలమ్స్ అంటే ఇప్పుడు రన్స్ ఉన్నాయి కదా. సో అలాంటి న్యూమరికల్ కాలమ్స్ మీద అది మీన్, యావరేజ్, మీడియన్ ఇట్లాంటివి చేసుకుంటూ కూర్చుంటుంది అనమాట. న్యూమరిక్ కాలమ్స్ మీద అటాక్ చేస్తుంది. రన్స్, ఏజ్, వికెట్స్ అవి కదా న్యూమరికల్ కాలమ్స్, అవునా. అంటే ఇక్కడ చూడండి ఇంటీజరే కదా, రన్స్, వికెట్స్, ఏజ్. సో ఇంటీజర్ ఉన్న దాని మీద పడి అది ఏం చేస్తుంది అంటే ఆల్ ద టైప్స్ ఆఫ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్, మ్యాథ్ మాడ్యూల్ గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఓకే, ఆ మ్యాథ్ మాడ్యూల్లో మనం ఏమేమి మాట్లాడాం, మీన్, మీడియన్, మోడ్, మ్యాక్స్, కౌంట్, ఇంకా ఏవేవో మాట్లాడాం కదా. సో మోస్ట్లీ అలాంటివన్నీ ఇది కవర్ చేస్తుంది అనమాట. డేటా ఫ్రేమ్లో చూసారా మీరు సెపరేట్గా మాడ్యూల్ ఇంపోర్ట్ చేయక్కర్లేదు, కాల్ చేయక్కర్లేదు. ఐ మీన్ మ్యాథ్ మాడ్యూల్ ఈజ్ లైక్ ఇన్బిల్ట్ మాడ్యూల్, బట్ లైక్ దాన్నైనా మీరు ఇంపోర్ట్ చేయాలి కదా. ఓకే, సో మ్యాథ్ కాదు, స్టాటిస్టిక్స్ మాడ్యూల్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హెడ్, టెయిల్. సో 2 టైప్స్ ఆఫ్ కాలమ్ సెలెక్షన్. ఇప్పుడు మీరు కాలమ్ ఇక్కడ సెలెక్షన్ గురించి మాట్లాడుతున్నాను కదా ఈ పార్ట్లో. సో సెలెక్షన్ అంటే ఎన్ని కాలమ్స్ సెలెక్ట్ చేయాలి. హెడ్ గురించి మీరు ఆల్రెడీ చూసారు, ఎన్ని డిఫాల్ట్గా 5 ఇస్తుంది అని చెప్పాను మీకు. ఇక్కడ చూపించేసాను ఆల్రెడీ, డాట్ హెడ్ ఆఫ్ అని. సో ఇప్పుడు నేను టెయిల్ అని కొట్టాను అనుకోండి, సో బాటమ్ 5 వస్తాయి అనమాట. ఓకే, డిఫాల్ట్గా 5 వస్తాయి. మీరు డిఫాల్ట్గా కాకుండా మీకు ఎన్ని కావాలితే అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చూసారా రసల్ నుంచి కదా లాస్ట్, సో 10 నుంచి 14 ఇండెక్స్, సో లాస్ట్ 5 వస్తాయి అనమాట. ఓకే, సో అది హెడ్ అండ్ టెయిల్ గురించి. మీరు డిఫాల్ట్ 5 మామూలుగా మీరు ఎన్ని పెంచుకుంటా అంటే అని పెంచుకోండి. ఓకే, సో నెక్స్ట్ సెలెక్షన్ గురించి మాట్లాడాలి. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టాపిక్. సో ఇప్పుడు డిఎఫ్ ఆఫ్ నేమ్. మీరు ఇప్పుడు అరేస్ 2 డైమెన్షనల్ అరేస్ చూసారు కదా. సో 2 డైమెన్షనల్ అరేస్లో నేను ఇది అరే అనుకో, ఏ ఆఫ్ 0 and 1 అన్నాను అనుకో. సో ఎట్లా వస్తుందని చెప్పాను, ఇది 0th రో ఫస్ట్ కాలమ్ అట్లా వచ్చి, లేదంటే నేను స్లైసింగ్ అప్లై చేశానంటే ఎట్లా వస్తుందని చెప్పాను. ఇదంతా ఒకటి కింద తీసుకుంటుంది, రోస్ కింద అప్లై అవుతుంది, మళ్ళీ ఈ 1:2 కూడా రోస్ మీద అప్లై అవుతుంది, అట్లా చెప్పాను, గుర్తుందా. సో ఇక్కడ కాన్సన్ట్రేటెడ్గా వినండి. నేను ఇందాక అరే ఆఫ్ 0 అన్నాను అనుకో, ఏమవుతుందని చెప్పాను, అక్కడ 2 డైమెన్షనల్ అరేస్లో 0th రో వస్తుంది, కాకపోతే ఇక్కడ డేటా ఫ్రేమ్స్లో ఇది ఎట్లా తీసుకుంటుంది అని అంటే, ఇది ఫస్ట్ నువ్వు ఏమైనా మెన్షన్ చేస్తే కాలమ్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు నువ్వు దీనికి కాలమ్ నేమ్స్ ఉన్నాయి కదా, ఏజ్ కానీ, ఇప్పుడు డిఎఫ్ని ప్రింట్ చేశాను అనుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇది డిఎఫ్ డేటా ఫ్రేమ్ అంతా ఇది. సో ఈ డేటా ఫ్రేమ్లో ఫస్ట్ కాలమ్ నేమ్, ఏజ్ ఎట్లా ఉంది. సో నేను ఏం చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఇందాక ఒకటి చూపించాను, ఏంటి అంటే నంపై అరే యూస్ చేసి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయడం. ఎక్కడ అంటే ఇక్కడ ఇట్లా క్రియేట్ చేయడం చూపించాను కదా. ఇది అర్థమవుతుందా. కాలమ్స్ అన్న థింగ్ తీసేస్తే మీకు ఎట్లా వచ్చింది, 0, 1, 2 అని వస్తుంది కదా ఇండెక్స్ పైన, కాలమ్ ఇండెక్సింగ్ ఏబీసీ కంట, ఏబీసీ రాకుండా, గుర్తుందా, ఇక్కడ ఏబీసీ రాకుండా 0, 1, 2 వచ్చింది. సో 0, 1, 2 వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇదే డేటా ఫ్రేమ్ తీసుకుందాం, మనం కాలమ్స్ని తీసేద్దాం. నేను ఏం మాట్లాడుతాను మీకు అర్థమవుతుంది. ఓకే, సో 0, 1, 2 వచ్చింది. ఇక్కడ 0, 1, 2 వచ్చినప్పుడు నేను ఏం చేయబోతున్నాను అంటే, ఈ డేటా ఫ్రేమ్ పైన డిఎఫ్ ఏఆర్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ డేటా ఫ్రేమ్స్ కాన్సెప్ట్ అంతా మీరు మాట్లాడుతున్నప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. డేటా ఫ్రేమ్స్లో నేను ఇప్పుడు ఏదో ఒక ఆపరేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయబోతున్నాను. ఇప్పుడు డిఎఫ్ అండర్స్కోర్ అరే డాట్ మన ఇందాక దేని గురించి మాట్లాడుతున్నాం, 0 కదా, 0
ఇట్లా అంటే ఏమవుతుంది అని అడుగుతున్నాను మిమ్మల్ని, అవునా? ఆ ఎరే ఇప్పుడు ఇదే డిఎఫ్ అండర్ స్కోర్ ఎరే అంటే, సో డిఎఫ్ అండర్ స్కోర్ ఎరే ఆఫ్ జీరో అంటే మీరు ఏమనుకుంటారు? రో జీరో ఎత్ రో వస్తుంది, ఇది వస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది ఎట్లా తీసుకుంటుంది అంటే ఇది తీసుకుంటుంది 0 1 4 7 అంటే అర్థమైనా కాలం వైజ్గా తీసుకుంటుంది ఇది. సో రన్ చేసి చూపిస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్, సో ఏమొచ్చింది 0 1 4 7 వచ్చిందంటే కాలం వైజ్గా తీసుకుంటుంది. దీని గురించి నేను చెప్పాలి పదే పదే అని అనుకుంటున్నాను. ఎరేస్లో మీకు డిఫరెంట్ ఉంది, డేటా ఫ్రేమ్స్లో డిఫరెంట్ ఉంది. ఓకే, సో బ్యాక్ టు ద మెయిన్ షీట్. సో ఇక్కడ ఇప్పుడు నేమ్, డిఎఫ్ ఆఫ్ నేమ్ అంటే ఏమొస్తుంది? ఇందాక మీకు 0 1 2 ఉంది కాబట్టి ఇండెక్సింగ్ మీకు అర్థమైంది. ఇప్పుడు కాలం ఇండెక్సింగ్ మీకు అర్థమైంది. ఇప్పుడు కాలం ఇండెక్సింగ్ ఈ డేటా ఫ్రేమ్కి ఎలా ఉంది? ఇట్లా ఉంది, నేమ్ ఏజ్ ఇవన్నీ ఉన్నాయి. సో నువ్వు ఇవ్వాల్సింది ఏంటి? ఈ కాలం ఇండెక్సింగే ఇవ్వాలి, నేమ్ ఏజ్ సిటీ జింగ్ అవన్నీ ఇవ్వాలి. నువ్వు నేను కాదు నేను 0 ఇస్తాను అంటే అసలు 0 ఉన్న కాలం ఇండెక్స్ ఎక్కడైనా ఉందా అని అది ఎత్తుక్కుంటుంది ఫస్ట్, ఓకేనా? సో 0 ఉన్న కాలం ఇండెక్స్ ఎక్కడైనా ఉందా? నేమ్ ఇది తప్పితే 0 ఉన్న కాలం ఇండెక్స్ ఎక్కడా లేదు. సో ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, సో ఎర్రర్ ఉంది చూసారా? ఇది ఎందుకు వస్తుందంటే పైన నేను డేటా ఫ్రేమ్ ప్రింట్ చేశాను కాబట్టి పైన వర్కౌట్ అవుతుంది, కింద పోయింది. ఓకే, సో ఎక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది? ఇది ఇక్కడ ఎర్రర్ త్రో చేస్తుంది, ఓకేనా? సో మీరు ఎప్పుడైనా వాడాలి అని అంటే నేమ్ కాలమే, అదే మీరు దాని పేరేంటి కాలం ఇండెక్సింగే వాడాలి. ఓకే, సో దట్స్ వన్ మెయిన్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి మీరు లొకేషన్, ఐ లొకేషన్ 2 టైప్స్ ఉంటాయి. ఓకే, ఇవి కూడా ఎందుకు పనిచేస్తాయంటే మీరు డైరెక్ట్ ఇలా వాడకుండా, అంటే ఎలా అంటే మీరు డైరెక్ట్ ఇలా ఇండెక్సింగ్ లాగా స్లైసింగ్ లాగా ఇవ్వకుండా మీకు లొకేషన్ అన్నది ఏం చేస్తుంది అంటే ఇది లెఫ్ట్ సైడ్ ఉన్నది రో స్లైసింగ్ అనమాట. ఓకే, రైట్ సైడ్ ఉన్నది కాలమ్ స్లైసింగ్. ఓకే, అంటే దీని అర్థం ఏంటి అంటే నాకు 0th రో కావాలి, దాంట్లో నేమ్, టీమ్, రన్స్ అన్న కాలమ్స్ కావాలి అని. సో ఇక్కడ ఏమొస్తుంది దీని ప్రకారం? 0th రో అంటే విరాట్ కోహ్లీ రో. విరాట్ కోహ్లీ రోలో ఏం కావాలి? నాకు విరాట్ కోహ్లీ నేమ్ కావాలి, ఏజ్ కావాలి, ఆర్సీబీ కావాలి. సో అది రావాలన్నమాట అవుట్పుట్, ఓకేనా? సో ఇది మనం రిమూవ్ చేద్దామా? ఇది ఒకసారి రన్ చేద్దామా? యా, సో లాస్ట్లో ఏమొచ్చింది? విరాట్ కోహ్లీ, ఆర్సీబీ, తన రన్స్ వచ్చినాయి, అవునా? సో ఇది లొకేషన్ అనమాట. లొకేషన్ ఇంకోటి ఐ లొకేషన్ అని ఉంటుంది. ఓకే, సో ఐ లొకేషన్ ఏంటి అని అంటే మీకు తీసేస్తా. సో ఐ లొకేషన్ మీకు ఎప్పుడు బాగా ఉపయోగపడుతుంది అంటే ఇందాక మనం స్లైసింగ్ అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు నాకు విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ దాకా రావాలి అంటే 0:3 రోస్ కదా. ఇండెక్సింగ్ ఐ లొకేషన్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఐ అంటే ఇండెక్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇండెక్స్ అంటే ఎట్లా ఉంటుంది? 0 1 2 3 నెంబరింగ్ కదా. లొకేషన్ అంటే ఏంటి? లొకేషనే, కాకపోతే ఇప్పుడు రాస్తున్నాను చూడండి 0:2. సో ఇప్పుడు ఏమైంది అన్న, నువ్వు ఇది రో ఇండెక్సింగ్ అని చెప్పావు లెఫ్ట్ సైడ్ది, ఇది కాలమ్ ఇండెక్సింగ్ అని చెప్పావు అంటే లెఫ్ట్ సైడ్ది రో ఇండెక్సింగ్ సరిపోయింది, ఇండెక్స్లు న్యూమరిక్గా ఉన్నాయి కదా, సరిపోయింది. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ వరకు వస్తాయి. జస్ప్రీత్ బుమ్రా రాదు 3 కాబట్టి, అంటే ఒకటి తక్కువ కదా, 0 to 2 వస్తాయి కదా స్లైసింగ్లో. సో రోహిత్ శర్మ వరకు వస్తాయి. మరి కాలమ్ ఇండెక్సింగ్ 0:2 అని అంటున్నావు, అది ఎలా వస్తుంది? ఎందుకు మరి? నేమ్, ఏజ్ ఇట్లా ఉన్నాయి కదా దీని పేర్లు, 0 1 2 3 లేవు కదా, మరి ఇది ఎలా తీసుకుంటుంది అని అంటే ఆర్డరింగ్లోనే తీసుకుంటుంది అనమాట. ఎందుకు? ఐ లాక్ వాడడం వల్ల. ఐ లాక్కి డిఫరెన్స్ అదే చెప్తున్నా. లొకేషన్ అని అంటే నువ్వు పక్కాగా నేమింగ్ ఇట్లా ఇవ్వాలి, ఓకేనా? నేమ్ అని, ఏజ్ అని, సిటీ అని, అది ఎట్లుంటే అట్లా ఇవ్వాలి కాలం నేమ్. ఐ లాక్ అంటే ఇండెక్సింగ్ అనమాట. ఇండెక్స్ 0th కాలం కావాలి అంటే నేమ్ కాలం, ఏజ్ కాలం కావాలి. ఇప్పుడు 0:2 అంటే ఏంటి? 0 1 వస్తాయి అంటే నేమ్, ఏజ్ వస్తాయి. సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే నాకు ఏమొస్తుంది అంటే విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, ఏజ్ వరకు వస్తాయి అనమాట. నేమ్, ఏజ్ వస్తాయి అనమాట. కింద వచ్చినాయా? విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రోహిత్ శర్మ, ఏజ్ వరకు వస్తాయి. అర్థమైందా? సో దీని గురించి సెలెక్షన్ అనమాట. లొకేషన్, ఐ లొకేషన్, డైరెక్ట్ స్లైసింగ్. ఓకే, డైరెక్ట్ స్లైసింగ్ ఇస్తున్నప్పుడు మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, ఏది? కాలమ్ ఇండెక్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది అని, ఓకేనా? సో ఇప్పుడు నేను ఇందులో మళ్ళీ ఇట్లా ఇచ్చాను అనుకో, నేమ్లో ఇచ్చి మళ్ళీ నేను 0 అని ఇచ్చాను అనుకో, ఏమైంది? విరాట్ కోహ్లీ వచ్చింది, చూసారా? అంటే ఫస్ట్ కాలమ్ ఇండెక్సింగ్ అప్లై అయ్యి ఆ తర్వాత రో ఇండెక్సింగ్ అప్లై అవుతుంది. ఓకే, మీకు ఇది కన్ఫ్యూజన్గా ఉంటే ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, మీకు ఆల్రెడీ ఎరేస్ చెప్తున్నప్పుడు మీకు రో స్లైసింగ్, ఇండెక్స్ స్లైసింగ్ గురించి నేను మాట్లాడినప్పుడు ఏ ఆఫ్ ఇక్కడ కామా పెట్టండి, కామా పెట్టి లెఫ్ట్ సైడ్ ఉన్నది రో స్లైసింగ్, రైట్ సైడ్ ఉన్నది కాలమ్ స్లైసింగ్ అని చెప్పాను, అవునా? ఎరేస్ మాట్లాడుతున్నప్పుడు సేమ్ ఇది అంతే, డేటా ఫ్రేమ్స్ కూడా. కాకపోతే మీరు df.i లొకేషన్ అని పెట్టండి, ఐ లొకేషన్ వాడండి. ఐ లొకేషన్ వాడి సేమ్ అంతే, లెఫ్ట్ సైడ్ రో స్లైసింగ్, రైట్ సైడ్ కాలమ్ స్లైసింగ్. ఎంత గుర్తుపెట్టుకోండి. మీకు మిగతాదంతా కన్ఫ్యూజన్ ఉన్నా వదిలేసేయండి, జస్ట్ ఐ లొకేషన్, అక్కడ మీరు డైరెక్ట్ ఏ ఆఫ్, ఓకేనా? సో ఇది మెయిన్ సెలెక్షన్ గురించి వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఫిల్టరింగ్ మాట్లాడాలన్నమాట మనం, అంటే డేటాని ఫిల్టర్ చేయడం. నాకు ఒక పర్టికులర్ లాగే కావాలి, నాకు ఒక పర్టికులర్లా ఉంటేనే కావాలి అట్లా. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సెకండ్ నెక్స్ట్ మూవ్ అయ్యే ముందు చిన్న క్విక్
రీక్యాప్ అనమాట లొకేషన్ ఐ లొకేషన్ గురించి ఇంకొక చిన్న ఎగ్జాంపుల్. ఈ రెండు లైన్స్ ఫోకస్ చేయండి. సో మీకు ఇందాక నేను చెప్పింది ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్నది రో ఇండెక్సింగ్, రైట్ సైడ్ ఉన్నది కాలమ్ ఇండెక్సింగ్ అని చెప్పాను కదా. ఐ లాక్ పెడితే డేటా ఫ్రేమ్స్లో, సో లొకేషన్ పెడితే ఎట్లా చేయాలి అని అంటే, మీరు రైట్ సైడ్ దాన్ని పక్కాగా ఇంకా తప్పట్లేదు కదా మరి, లెఫ్ట్ సైడ్ది మీరు రోస్ ఇచ్చారు బాగానే ఉంది 0 2 అని, రైట్ సైడ్ మరి మీకు రోస్ కాలమ్స్ ఇవ్వాలి కదా, కాలమ్స్ మరి లొకేషన్ పెడితే మీరు నెంబరింగ్ ఇవ్వడానికి ఉండదు, డైరెక్ట్ నేమ్ ఆఫ్ ద కాలమ్స్ ఇవ్వాలి. సో అవి ఇట్లా లిస్ట్లో ఇచ్చుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎట్ అండ్ అవుట్ ఉంటుంది చిన్నది. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది స్లైసింగ్లో ఉపయోగపడుతుంది కదా, అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ రోస్, అంటే ఒక రోయే తీసుకోకర్లేదు, ఒక కాలమే తీసుకోకర్లేదు, సింగిల్ వాల్యూ తీసుకోకర్లా, మల్టిపుల్ రోస్ మల్టిపుల్ కాలమ్స్ రిటర్న్ చేస్తుంది లొకేషన్ ఐ లొకేషన్ అన్నది. కానీ ఎట్ అన్నది డైరెక్ట్ సింగిల్ రో సింగిల్ కాలమ్ ఇంటర్సెక్షన్లో ఉన్న వాల్యూ ఒకటి ఉంటుంది కదా, ఆ సింగిల్ వాల్యూ కోసం పోట్లాడుతుంది అనమాట. ఐ సేమ్ డిఫరెన్స్. ఐ పెడుతున్నామంటే ఇండెక్స్తో యాక్సెస్ చేస్తున్నాం 4 అన్న కాలమ్ని. లొకేషన్ ఎట్ పెడుతున్నావు అని అంటే లొకేషన్ లాగా డైరెక్ట్ లొకేషన్ ఐ లొకేషన్ లాగా కాకుండా, ఎట్ లాగా కాకుండా అది పెడుతున్నావు అంటే నేమ్ ఇస్తున్నాం, డైరెక్ట్ కాలమ్ నేమ్ ఇస్తున్నాం. ఓకే, దీనివల్ల ఏంటి అంటే ఫాస్టర్ యాక్సెస్ అని చెప్తాడు అనమాట. ఈ ఐ లొకేషన్ కంటే సింగిల్ వాల్యూ కావాలి యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు ఎట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ బ్యాక్ టు అవర్ మెయిన్ పేజ్. సో ఆ మెయిన్ డేటా సెట్లో మనం ఫిల్టరింగ్ గురించి మాట్లాడాలి అంటే, సో ఫిల్టరింగ్ 2 టైప్స్లో చేయొచ్చు. ఒకటి క్వెరీ అన్న ఒక మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు డేటా ఫ్రేమ్లో, లేదు అంటే డైరెక్ట్ అప్లై చేయొచ్చు. చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ ఇది రన్ చేద్దాము. ఇంటర్నల్గా ఏమవుతుంది అని అంటే, నీ పర్టికులర్ డేటా ఫ్రేమ్లో ఏజ్ అన్న కాలంలో గ్రేటర్ దెన్ 35 ఉన్నాయో అన్నిటికి ట్రూ పెడుతుంది, మిగతా వాటికి ఫాల్స్ పెడుతుంది. ఓకేనా. సో ఫస్ట్ ఇండెక్స్, సెకండ్ ఇండెక్స్, ఫిఫ్త్ ఇండెక్స్, ఈ అన్నిటికి మనకి ఏజ్ 35 కంటే పెద్దవాళ్ళు అని చెప్తుంది. ఇప్పుడు చూడండి మీరే, ఫస్ట్ ఇండెక్స్ అంటే ధోని 42, ఫస్ట్ ఇండెక్స్ అంటే 0 చూడకండి, నేను ఇండెక్స్ 1 గురించి చెప్తున్నాను. 1 ఇండెక్స్ ట్రూ, సో ధోని పెద్దవాళ్ళు అంటే 35 కంటే ఎక్కువ. అట్లా 35 కన్నా ఎక్కువ ఉన్న చోట్ల ట్రూ పెడుతుంది. ఓకే, అట్లా వచ్చిన ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్ టైప్ని నువ్వు మళ్ళీ నీ డేటా ఫ్రేమ్లో ఇంక్లోజ్ చేస్తే, డిఎఫ్ ఆఫ్ అని పెట్టి ఏమవుతుంది అని అంటే, నీ డేటా ఫ్రేమ్ ఫిల్టరింగ్ చేసుకుంటుంది అనమాట. అంటే ఎట్లా అంటే, నీ డేటా ఫ్రేమ్లో ఈ రోస్ అన్నీ ఉన్నాయి కదా, ఈ రోస్ అంతా, ఈ డేటా ఫ్రేమ్ పైన నువ్వు ఈ ట్రూ ఆర్ ఫాల్స్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే, ట్రూ ఉన్నాయి మాత్రమే రికార్డ్స్ అన్నవి నీకు బయటికి చూపిస్తుంది అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు నేను రన్ చేసి చూపిస్తాను చూడండి, నేను ఏం మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఇది నేను హైలైట్ చేస్తున్న పోర్షన్ ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఓకేనా, కింద ఉన్న ట్రూ ఆర్ ఫాల్స్. నేను దాన్ని డేటా ఫ్రేమ్ మళ్ళీ నా డిఎఫ్లో ఇంక్లోజ్ చేస్తే, బయట బ్రాకెట్స్ పెట్టి ఏం చేస్తుంది అని అంటే, ఫిల్టర్ అప్లై అవుతుంది ఇప్పుడు. ఓకేనా, అంటే ఏదైతే ట్రూస్ ఉన్నాయో దాన్ని మాత్రమే కన్సిడరేషన్లోకి తీసుకుని ఆ రికార్డ్స్ని బయటికి చూపిస్తుంది. ఇప్పుడు ధోని, రోహిత్ వీళ్ళ దగ్గర ట్రూస్ ఉన్నాయన్నమాట. ఎందుకు? ధోని, రోహిత్ విలేజ్ 35 కంటే ఏవో ఉంది కాబట్టి. సో ఇట్లా ఫిల్టరింగ్ అన్నది జరుగుతుంది. సో ఫిల్టరింగ్ ఇట్లానే కాకుండా నేను ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలాగా? క్వెరీ అన్న ఒక మెథడ్ యూజ్ చేసి అన్నాను కదా, సో అది నేను మాట్లాడే ముందు ఫస్ట్ క్వెరీ అన్న మెథడ్లో కాకుండా నార్మల్గా ఏజ్ పెద్దగా ఉన్న వాళ్ళు 35 కంట, అండ్ ఆల్సో వాళ్ళు దోస్ గైస్ షుడ్ బిలాంగ్ టు ఢిల్లీ. సో ఢిల్లీలో ఉన్న వాళ్ళు నాకు కావాలి. ఓకే, సో మీరు మేక్ షూర్ దట్ యు ఆర్ యూజింగ్ ద పారాన్సిస్. నేను పారాన్సిస్ గురించి చాలా చోట్ల మాట్లాడుకుంటూ వచ్చాను, నాకు తెలిసి పైథాన్లో మాట్లాడాను, సీక్వెల్లో కూడా మాట్లాడాను. ఓకే, సో ఈ పారాన్సిస్ అన్నది మస్ట్ అండ్ షుడ్ అనమాట. మీరు ఎందుకు అంటే, ఇక్కడ ఈ ఎండ్ అన్నది ఒక ఆపరేషన్, గ్రేటర్ దాన్ అన్నది ఒక ఆపరేషన్. సో ఏ ఆపరేషన్ ముందు పెర్ఫామ్ చేయాలన్న దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి నువ్వు. ఓకే, అందుకు బ్రాకెట్స్లో ఎంక్లోజ్ చేయడం ఇట్స్ మస్ట్ అండ్ షుడ్. ఓకే, డైరెక్ట్గా సింగిల్గా ఉంటే ఏజ్ గ్రేటర్ దాన్ 35 అని ఇట్లా పెట్టేసిన లోపల, లేదు 2 ఉన్నాయి కాబట్టి ఇట్లా బ్రాకెట్స్లో పెట్టమని నేను చెప్తున్నా. ఓకే, సో ఆర్ కండిషన్ అయితే ఆర్ కండిషన్ పెట్టుకోవచ్చు నువ్వు, లేదు నీకు అండ్ కండిషన్ కావాలంటే అండ్ కండిషన్. నాకు అండ్ ఏంటి అంటే, ఏజ్ 35 ఉండాలి, వాళ్ళు ఢిల్లీలో ఉండాలి. సో వాళ్ళ అవుట్పుట్ చూస్తే శిఖర్ ధావన్, అతను ఢిల్లీ బిలాంగి, అండ్ 37 ఏజ్. సో ఆ 37 ఏజ్ ఇదే అవుట్పుట్ని నేను క్వెరీ అన్న దాంతో తీసుకొస్తాను చూడండి. సో క్వెరీ డాట్, నువ్వు డైరెక్ట్ ఇంకా డేటా ఫ్రేమ్లోంచే క్వెరీ చేస్తున్నావు కాబట్టి నువ్వు మళ్ళీ డేటా ఫ్రేమ్ ఆఫ్ ఏజ్ అని చెప్పక్కర్లే, డిఎఫ్ ఆఫ్ ఏజ్ అని చెప్పక్కర్లా. నీ డేటా ఫ్రేమ్ యొక్క ఎగ్జిస్టెన్స్ దీనికి ఆల్రెడీ తెలుసు, డిఎఫ్ డాట్ క్వెరీ అనగానే. ఓకే, సో ఏజ్ గ్రేటర్ దాన్ 30 అండ్ సిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఢిల్లీ, అదంతా కోడ్స్లో ఇంక్లోజ్ చేసి రన్ చేస్తే సేమ్ శిఖర్ ధావన్ తన సేమ్ ఇందాక వచ్చిన రికార్డే మళ్ళీ వైట్కి వస్తుంది. మీ ఇష్టం, ఏది మీకు ఈజీగా అనిపిస్తే యూ కెన్ గో చూస్ ఫర్ దాట్ థింగ్. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈజిన్ ఆపరేటర్. సో ఈ ఈజిన్ ఏంటి అంటే, మనకి సేమ్ ఇందాక మీరు గ్రేటర్ దాన్ అట్లా వాడారు కదా, సో టీంలో మీ దాంట్లో టీమ్స్లో ఈజిన్ ఆర్సీబీ ముంబై. ఓకే, మొత్తం డేటా ఫ్రేమ్ టీమ్స్ ఉన్నాయి కదా, డేటా ఫ్రేమ్ ఏది ఇదేనా? యా, సో ఇది డేటా ఫ్రేమ్. ఈ డేటా ఫ్రేమ్లో టీమ్స్ ఆర్సీబీ ముంబై అని ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కాలంలో. సో ఈ ఆర్సీబీ ముంబై అని ఎవరెవరికి ఉన్నాయి, ఆర్సీబీ కోహ్లీకి ఉంది, ముంబై రోహిత్, జస్ప్రీత్ వీళ్ళకి ఉన్నాయి. సో వాళ్ళకి ట్రూస్ పడతాయి, మిగతా వాళ్ళకి ఫాల్స్ పడతాయి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు. ఓకే, సో ఈజిన్ వల్ల కూడా సేమ్ గ్రేటర్ దాన్ ఎట్లా వర్క్ అవుతుందో సేమ్ అట్లా ఇది కూడా ఫిల్టరింగ్, వన్ ఆఫ్ ద ఫిల్టరింగ్. సేమ్ ఫిల్టరింగ్ కాదు, గ్రేటర్ దాన్ ఇస్ లైక్ ఎవరికైతే ఎక్కువ ఉందో ఏజ్. ఈజిన్ అంటే ఎవరి టీం అయితే, ఆ డేటా ఫ్రేమ్లో ఎవరి టీం అయితే
ఆర్సీబీ ముంబైలో ఉందో వాళ్ళు బయటకు వస్తారు ట్రూ పెట్టుకుని. ఓకే, దానిపైన నువ్వు మళ్ళీ డేటా ఫ్రేమ్ ఎంక్లోజ్ చేయడం వల్ల అదంతా ఫిల్టరింగ్ అవుతుంది అప్పుడు. ఓకే, ఫస్ట్ నేను ఏం చెప్తున్నానంటే నేను జస్ట్ ఈ ఈజిన్ని మాత్రమే రన్ చేస్తున్నాను. ఓకే, ఎంక్లోజ్ చేయకుండా రన్ చేస్తున్నాను. చూడండి ఏమొస్తుంది, ట్రూ ఫాల్స్ వస్తుంది. అంటే విరాట్ కోహ్లీకి ట్రూ వచ్చింది, అట్లానే జస్ప్రీత్ బుమ్రాకి రోహిత్ శర్మకి ట్రూ వచ్చింది, అట్లా వచ్చినాయి. ఎవరికి, ఆర్సీబీ ముంబై వాళ్ళకి వచ్చింది. సో నేను దాన్ని మళ్ళీ డేటా ఫ్రేమ్లో ఎంక్లోజ్ చేశాను అనుకోండి ఇట్లా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఆ డేటా ఫ్రేమ్ ఫిల్టరింగ్ జరగబోతుంది అనమాట ఆ ట్రూ ఆర్ ఫాల్స్ కండిషన్స్ బేసిస్ మీద. సో వాళ్ళు ఇట్లా బయటకు వచ్చారు. మీరు ఇది చూస్తున్నారు చూసారా, ఇదే ఈ పైన ఉంది ఇక్కడ వరకు. ఓకేనా, దాని పక్కన ఇది ఎందుకు పెట్టాను అని అంటే దీని మీద ఇప్పుడు నేను ఇందాక నుంచి చెప్తాను మీకు, ఏమని చెప్తాను, నాకు డేటా ఫ్రేమ్లో డిఎఫ్ ఆఫ్ 0 లేకపోతే ఇక్కడ మాట్లాడాను డిఎఫ్ ఆఫ్ ఏజ్ ఇట్లా పెడుతున్నాను కదా, డిఎఫ్ ఆఫ్ ఇది డిఎఫ్ ఆఫ్ రన్స్, డిఎఫ్ ఆఫ్ నేమ్ ఇట్లా పెడుతుంటే ఏమొస్తుంది, ఆ పర్టికులర్ డేటా ఫ్రేమ్లో ఆ 2 కాలమ్స్ గురించి ఎత్తుక్కుంటుందని చెప్పాను కదా. సో అట్లానే నేను ఇప్పుడు ఈ డేటా ఫ్రేమ్లో ఇప్పుడు నాకు ఇది రిటర్న్ అయింది కదా ఫిల్టర్ చేశాక, ఈ డేటా ఫ్రేమ్లో నాకు మొత్తం ఈ సోదంతా వద్దు, జస్ట్ నేమ్ టీమ్ రన్ ఈ చాలు అని అనుకుంటున్నాను. అందుకని నేను దీని బయట, ఓకే దీని బయట ఈ మెన్షన్ చేస్తున్నాను అనమాట, నేమ్ టీమ్, నాకు ఈ 2 చాలు. వాడి పేరేంటి, ఆ అబ్బాయి అతని పేరేంటి, అతని టీం ఏంటి, ఈ 2 చాలు. సో అట్లా సేమ్ మీకు ఇందాక నేను ఏదైతే సెలక్షన్లో చూపించాను, ఇది సెలక్షనే కదా, ఏది ఇది సెలక్షనే కదా, ఇది. సో సెలక్షన్ చూపించాను, ఈ సెలక్షన్ని ఇక్కడ నేను ఫిల్టరింగ్లో కలిపి చెప్తున్నాను అనమాట. ఫిల్టరింగ్ ఆల్రెడీ అయిపోయింది, ఇక్కడతో అయిపోయింది ఫిల్టరింగ్, ఇక్కడతో అయిపోయింది ఫిల్టరింగ్. ఇది సెలక్షన్, రెండు కలిపి ఇది అవుట్పుట్, రెండు యూస్ చేయడం ఎట్లా అని చెప్పడానికి చెప్పాను అనమాట. ఓకే, సో నెక్స్ట్ బిట్వీన్ అన్న ఆపరేటర్. ఓకే, బిట్వీన్ అన్న ఒక మెథడ్, సేమ్ 31-35 మధ్యలో ఎవరైతే ఏజెస్ ఉన్నాయో వాళ్ళందరినీ ఫిల్టర్ చేసి తర్వాత వాళ్ళపైన నేను మళ్ళీ ఇంకో సెలక్షన్ పెడుతున్నాను అనమాట. నేమ్ ఏజ్ మాత్రమే కాలమ్స్ నాకు బయటికి తీసుకురా, మొత్తం అంతా తీసుకురావద్దు అని. ఓకే, సో నెక్స్ట్ సార్టింగ్ అనమాట. ఈ సార్టింగ్ డిఎఫ్ డాట్ సార్ట్ వాల్యూస్. సో ఏజ్ బై అన్న ఒక పారామీటర్ అసెండింగా డిసెండింగా అని చెప్పడానికి అసెండింగ్ అన్న ఒక పారామీటర్, ఫాల్స్ పెట్టావు అని అంటే డిసెండింగ్లో ఉంటుంది, ఇది ట్రూ పెట్టావు అని అంటే అసెండింగ్లో ఉంటుంది సార్టింగ్ అన్నది ఏజ్ బేసిస్ మీద. అది నేను రన్స్ బేసిస్ మీద చేయాలి అని అంటే విరాట్ కోహ్లీ ఎవరికి ఎక్కువ రన్స్ ఉన్నాయో వాళ్ళు వస్తారనమాట బయటికి. ఓకేనా, రన్స్ అనుకుంటుంది. ఓకేనా, సో అసెండింగ్ ఫాల్స్ కాబట్టి అంటే డిసెండింగ్లో ఉంటుంది. డిసెండింగ్ అంటే ఏంటి, బిగ్ టు స్మాల్. బిగ్ అంటే ఏంటి, ఎక్కువ రన్స్ కొట్టిన వాళ్ళు పైన ఉంటారు, తక్కువ రన్స్ కొట్టిన వాళ్ళు కింద ఉంటారు. ఓకేనా, ఇది బై డిఫాల్ట్ నీ డేటా ఫ్రేమ్ని అయితే మార్చట్లేదు, అది గుర్తుపెట్టుకో. నేను ఇందాక నుంచి అది చెప్తున్నాను, డేటా ఫ్రేమ్స్లో నువ్వు డేటా ఫ్రేమ్ని అసైన్ చేయాలి, డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు అని అసైన్ చేస్తే నీ డేటా ఫ్రేమ్ అప్డేట్ అయినట్టు. లేకపోతే జస్ట్ నీ వ్యూయింగ్ పర్పస్కి మాత్రమే ఇది ఇలా చూపిస్తుంది. నేను మళ్ళీ బయట కింద ప్రింట్ చేస్తాను చూడండి, నేను అప్డేట్ చేయలేదు డేటా ఫ్రేమ్ని, జస్ట్ డాట్ సార్ట్ వాల్యూస్ అని పెట్టాను, మళ్ళీ డిఎఫ్ ప్రింట్ చేస్తున్నాను చూడండి, డిఎఫ్ మారిందా, సేమ్ నీ డిఎఫ్ ఎట్లయితే ఉందో అట్లే ఉంది. శిఖర్ ధావన్ పైకి వచ్చిండు ఇక్కడ సార్టింగ్ ప్రకారం, రన్స్ ఎక్కువ కొట్టాడు కాబట్టి. ఎంఎస్ ధోని ఇందాక నీ ఒరిజినల్ డేటా సెట్ ఇది, అది అట్లానే ఉండిపోయింది. ఇది ఎప్పుడైతే నువ్వు అసైన్ చేస్తావో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు డిఎఫ్ అని, ఇది దీనికే కాదు డే ట్రాన్స్ఫర్మేషన్ కైనా, నేను ఇప్పుడు దాకా మాట్లాడిన చోట ప్రతి చోట ఇక్కడైనా ఇది నీ డేటా ఫ్రేమ్ అప్డేట్ చేయట్లేదు, జస్ట్ వ్యూయింగ్ పర్పస్కి మాత్రమే. సెలెక్ట్ క్వరీ ఎలా పనిచేస్తుందో సీక్వెల్ అలవాటు ఉన్న వాళ్ళు, సెలెక్ట్ క్వరీ ఈజ్ నాట్ టచింగ్ ఎనీథింగ్ ఆన్ ద డేటాబేస్, ఇట్ ఈస్ జస్ట్ వ్యూయింగ్ పర్పస్. అట్లానే నువ్వు అప్డేట్ చేయట్లేదు, జస్ట్ వ్యూ చేసుకుంటున్నావు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ర్యాంక్ అనమాట. ర్యాంకింగ్ ఇస్తుంది దేని బేసిస్ మీద, రన్స్ అన్న కాలం మీద ర్యాంకింగ్ ఇస్తుంది. అసెండింగ్ ఆర్డర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఎవరికి ఎక్కువ రన్స్ ఉంటే వాళ్ళకి. సో ఫస్ట్ ఇండెక్స్లో ఉన్న విరాట్ కోహ్లీకి 1 ఇచ్చింది, ఫిఫ్త్ ఇండెక్స్లో ఉన్న మన శిఖర్ ధావన్కి 2 ఇచ్చింది ర్యాంక్. ఓకే, నెక్స్ట్ నువ్వు ఇందులో మాట్లాడాల్సింది అసైన్ ఫంక్షన్. ఓకే, అసైన్ మెథడ్ ఎందుకు పనిచేస్తుంది అని అంటే ఒక న్యూ కాలమ్ని యాడ్ చేయడానికి. ఓకే, ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే చూడండి, ఇది నా డేటా ఫ్రేమ్. ఓకే, అంటే డేటా ఫ్రేమ్ మొత్తం తీసుకోవట్లేదు నేను అసైన్ వాడడానికి, నేమ్స్ రన్స్ అన్న 2 కాలమ్స్ తీసుకుంటున్నాను డేటా ఫ్రేమ్ నుంచి. ఓకే, 2 కాలమ్స్ తీసుకున్నాక ఆ 2 కాలమ్స్ మీద అసైన్ చేస్తున్నాను, ఏంటి ఒక న్యూ కాలమ్ యాడ్ చేయమని. ఆ న్యూ కాలమ్ పేరు ఏంటి, ఎంట్రీ. ఓకే, ఎంట్రీ, దానికి వాల్యూస్ ఎట్లా వస్తాయి మీకు ఇది గుర్తుంటే, ఇది లిస్ట్ కాంప్రహెన్షన్. సో నేను లిస్ట్ కాంప్రహెన్షన్ ఒక్కొక్క దాని ఏజ్ చెక్ చేసుకుంటున్నాను, మొత్తం ఏజ్ కాలమ్ మొత్తం చెక్ చేసుకుని ఒక్కొక్క దానికి ఏజ్ 35 కంటే ఎక్కువ ఉంటే వాళ్ళని సీనియర్ అంటున్నాను, లేకపోతే మిడ్ లెవెల్ జూనియర్ అంటున్నాను. మిడ్ లెవెల్ అందాం, జూనియర్ ఎందుకు, మళ్ళీ ఫ్యాన్స్ ఉంటారు కదా మీరు. చూడండి ఏమొస్తుంది, ఒక ఎడిషనల్ కాలమ్ అయితే యాడ్ అయింది, దాని పేరు ఎంట్రీ. ఇక్కడ ఏదైతే వాల్యూ ఇస్తున్నావో అది ఎడిషనల్ కాలమ్. సో అసైన్ వల్ల నీకున్న బెనిఫిట్ ఏంటి అంటే ఇది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఎన్ లార్జెస్ట్ ఎన్ స్మాలెస్ట్. ఇది 2 మెథడ్స్. ఏంటి అంటే ఈ ఫస్ట్ది ఎన్ని లార్జెస్ట్, 5 లార్జెస్ట్ కావాలా, 10 లార్జెస్ట్ కావాలా, 20 లార్జెస్ట్ కావాలా అని, 5 స్మాలెస్ట్ కావాలా, 10 స్మాలెస్ట్ కావాలా, 20 స్మాలెస్ట్ కావాలి, దేని బేసిస్ మీద లార్జెస్ట్ కావాలి, దేని బేసిస్ మీద స్మాలెస్ట్ కావాలి. ఓకే, సో నేను ఫస్ట్ ఎన్ లార్జెస్ట్ కొడితే రన్స్ బేసిస్ మీద ఎవరైతే ఎక్కువ టాప్ 6 తీసుకోవాలనుకో, టాప్ 6 రన్స్ కొట్టిన వాళ్ళు కోహ్లీ, ధవాన్, వార్నర్ వీళ్ళందరూ, 6th ధోని. ఓకే, అదే నాకు ఏజ్ మీద ఎవరైతే పెద్దవాళ్ళు కావాలనుకో, గేల్, ధోని, డెవిలియర్స్ ఇట్లా. ఓకే, నాకు అట్లానే
స్మాలెస్ట్ కావాలి అంటే ఏజ్లో చిన్నవాళ్ళు ఎవరు. సో ఏజ్లో చిన్నవాళ్ళు పంత్, బుమ్రా అట్లా. ఓకే, ఎందుకంటే విలేజ్ 25, 29. సో దీని బేసిస్ మీద అది నీకు అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్ 2, ఇట్ ఇస్ అబౌట్ క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్. సో క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే నేను చెప్తున్నాను కదా ఇందాక నుంచి మీకు, ఏంటి ఏ నల్ వాల్యూస్ని తీసేయడం కానీ. ఇప్పుడు నేను నల్ వాల్యూస్ అసైన్ చేస్తున్నాను, జస్ట్ లొకేషన్ అన్న థింగ్ యూజ్ చేసి నేను లాక్ అన్న మెథడ్ యూజ్ చేసి నేను రన్స్ అన్ కాలంలో 0 అన్న రోలో అంటే కోహ్లీకి రన్స్ నాన్ పెడుతున్నాను, అంటే నాట్ లేవు అని, అంటే నన్ను తెలీదు, లేవు కాదు తెలీదు. ఓకే, సిటీ ధోని సిటీ నాకు తెలీదు అని నన్ను పెడుతున్నా. ఓకే, నా డేటా ఫ్రేమ్ DF2 ఇప్పుడు నేను అప్డేట్ చేశాను. ఓకేనా, అంటే పాత డేటా ఫ్రేమ్ని అట్లనే వదిలేసి ఒక కాపీ తీసుకున్నాను, ఆ డేటా ఫ్రేమ్ని ఇప్పుడు అప్డేట్ చేస్తున్నాను. ఓకేనా, ఇంకో ఈక్వల్స్ టు ముందు ఉంది కాబట్టి ఇది అప్డేట్ అయినట్టు. సో DF2 ప్రింట్ చేస్తే అది ఇలా ఉంది DF2. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ట్రాన్స్ఫర్మేషన్ మెథడ్స్, క్లీనింగ్ మెథడ్స్ చూద్దాం. అంటే అసలు నన్ను ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. నన్నని తీసేయడం ఎట్లా, రిమూవ్ చేయడం ఎట్లా, అది కొన్ని మెథడ్స్ ఉంటాయి. నన్ను అంటే రిమూవ్ చేయడం అంటే ఇప్పుడు నాన్ అన్నది మనకి రన్స్ అన్న కాలంలో ఉంది కదా. సో రన్స్ అన్న కాలంలో ఎవరికైతే రన్స్ లేవో, ఎవరికైతే రన్స్ అన్నది తెలీదో నానో, అలాంటి రికార్డ్స్ నాకు అనవసరము, అవి డిలీట్ చేసేయి నా డేటా ఫ్రేమ్లోంచి, నాకు వద్దు అని చెప్పొచ్చు. ఓకే, అలాంటి ఫంక్షన్స్ చూద్దాం. సో ఇది నేను ఇందాక మాట్లాడుతుంది అదే. సో ఇప్పుడు సబ్సెట్ అని మెన్షన్ చేయొచ్చు లేదా మెన్షన్ చేయకపోవచ్చు. సో ఇట్లా రాసామనుకోండి, డ్రాప్ నా అంటే ఎక్కడైతే నాన్ ఉందో, సో ఆ నాన్ ఉన్నాయన్నీ డ్రాప్ చేసే రికార్డ్స్. అంటే ఇప్పుడు నాన్ ఎక్కడెక్కడ ఉంది, విరాట్ కోహ్లీకి ఉంది రన్స్లో, ధోనికి ఉంది సిటీలో కదా. సో ఆ 2 రికార్డ్స్ డిలీట్ అయిపోతాయి, రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఇది రన్ చేశానంటే. అదే నేను సబ్సెట్ అని ఇందాక మెన్షన్ చేశాను అంటే పర్టికులర్గా నాకు వేరే చోట్ల ఎక్కడున్నా నాకు ఫరకపడదు, ఓన్లీ రన్స్ అన్న కాలంలో నాకు నాన్ ఉంటే ఆ రికార్డ్స్ని డిలీట్ చేయాలి. అర్థమైందా? ఇప్పుడు నాకు వేరే ఇంకొక కాలం మీద కూడా స్పెసిఫిక్ ఉంది, రన్సెస్తో పాటు నాకు ఏజ్లో ఎవరికైనా నాన్ ఉంటే అది కూడా రిమూవ్ చేసి, అంటే ఇక్కడ రాస్తాం అనమాట ఏజ్ అని. ఓకే, సో అవి రిమూవ్ అయిపోతాయి. నాకు అసలు స్పెసిఫిక్కే లేదు, నా సెట్లో అసలు నాన్ ఉండదు, ఏ కాలంలో ఉంటే నాకెందుకు, నాకు అసలు నా సెట్లో నాన్ ఉండదు అని అనుకుంటే సబ్సెట్టే తీసేస్తావు. మొత్తం నీ సెట్ని మొత్తం అది ఫిల్టర్ చేసుకుని, ఓకే నాన్ అన్నది ధోనికి కూడా ఉంది సిటీ అన్న కాలంలో, సో అది ధోనిని కూడా రిమూవ్ చేద్దాం అంటది. సో ధోని వెళ్ళిపోయాడా, సో వెళ్ళిపోయారు. సో అదనమాట నాన్ గురించి. సో ఫిల్ నాన్ ఏంటి అంటే నువ్వు ఇట్లా డిక్షనరీలా చెప్పొచ్చు, రన్స్ అన్న కాలంలో నాన్ ఉంటే 0 పెడుతుంది, సిటీ అన్న కాలమ్స్లో నాన్ ఉంటే అన్నోన్ అని పెడుతుంది. ఇది హెడ్ అన్నది జస్ట్ టాప్ 5 రోస్ చూపించడానికి అది తీసేస్తున్నాను, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో కౌంట్ ఏంటి అంటే నాన్ నల్ వాల్యూస్ అనమాట. మొత్తం అన్ని డేటా ఫ్రేమ్లో ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్కి నాట్ నల్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి. ఓకేనా, సో మొత్తం ఒక్కొక్క దాంట్లో 15 ఉన్నాయంట. ఇది నేను DF2ని రిమూవ్ చేశాను ఇందాక, DF2లోంచి ధోనిని విరాట్ని తీసేశాను, DFలోంచి తీయలే. ఓకే, అందుకని నేమ్ ఆఫ్ ఏజ్ అని 15 ఉన్నాయి. ఇప్పుడు నేను DF2.count కొట్టాను అనుకోండి, 2 రికార్డులు వేసిపోయాను కాబట్టి 14. ఓకే, సో అదనమాట. సో చూడండి, DF2 రన్ చేస్తే ఎట్లుంది, ఇట్లే ఉంది. అంటే నేనేం దాన్ని అప్డేట్ చేసేయలేదు, జస్ట్ డ్రాప్ నా అప్పటికప్పుడు డ్రాప్ అయి చూపిస్తుంది. అది నేను అప్డేట్ చేస్తే DF2 DF2.drop నా అంటే డ్రాప్ అయితే. ఓకే, సో DF2.count అని కొడితే నాట్ నల్ వాల్యూస్ రావాలి కాబట్టి, సిటీలో ధోని వల్ల ఒకటి సిటీ నల్ ఉంది కాబట్టి అది కౌంట్ అవ్వలే, రన్స్లో కోహ్లీ వల్ల ఒకటి నాన్ ఉంది కాబట్టి అది కౌంట్ అవ్వలే, 14. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక స్పెసిఫిక్ కాలం కోసం సేమ్ అదే వాల్యూ కౌంట్స్ పనిచేస్తుంది. యూనిక్ విల్ చెక్ ఆన్ ద యూనిక్ వాల్యూస్ ఇన్ ఏ కాలం. ఫాస్ట్ అప్ చేసేస్తున్నాను, ఎక్కువసేపు పట్టుకోవట్లేదు. సో ఇది గ్రూప్ బై గురించి మాట్లాడాలి. ఏంటి అని అంటే గ్రూప్ బై, మీరు SQL నేర్చుకుని ఉంటే మీకు SQL ఎట్లా రాస్తారు, ఇట్లా రాస్తారు, సెలెక్ట్ సమ్ ఆఫ్ మీన్ అంటే ఏంటి, యావరేజ్ ఆఫ్ రన్స్ ఫ్రమ్ సమ్ టేబుల్, ఏదో ఒక టేబుల్, మీ డేటా ఫ్రేమ్ కదా, సో డేటా ఫ్రేమ్ గ్రూప్ బై టీమ్. ఇది గుర్తుంది కదా. సో గ్రూప్ బై దేని బట్టి అయితే చేస్తున్నారో దాన్ని ఇక్కడ పెడతారు, పట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈ దేని మీద మీరు ఏ అగ్రిగేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నారో అది నెక్స్ట్ పెడతారు, ఏ అగ్రిగేషన్ పెర్ఫామ్ చేయాలో అన్నది లాస్ట్ పెడతారు. ఓకే, సో దాన్ని బట్టి CSK టీంలో యావరేజ్ రన్స్ ఎంత, ఢిల్లీ టీంలో యావరేజ్ రన్స్ ఎంత, GT టీంలో యావరేజ్ రన్స్ ఎంత, అట్లా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే ఇట్లా రాయకుండా మల్టిపుల్ కూడా చేయొచ్చు. అంటే ఇక్కడ యావరేజ్ ఆఫ్ రన్స్ కదా, అట్లా కాకుండా నేను ఇంకా సమ్ ఆఫ్ వికెట్స్ ఇది కూడా రాయొచ్చు కదా ఇట్లా SQLలో. సో దీన్ని మల్టిపుల్ అగ్రిగేషన్స్ ఎలా చేయాలంటే ఇలా చేయాలన్నమాట. సో సేమ్ టీమ్ అన్నది ఇక్కడికి వస్తుంది గ్రూప్ బై తర్వాత, ఏదైతే ఇక్కడ ఉందో ఇది కూడా ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ డాట్ అగ్రిగేట్లో ఏ కాలం మీద ఏ అగ్రిగేషన్స్ పెర్ఫామ్ చేయాలి, ఏ కాలం మీద ఏ డిక్షనరీలు ఇస్తారు. ఓకే, సో నెక్స్ట్ డూప్లికేటెడ్ ఏంటి అంటే మీ ఏజ్ కాలంలో ఏమేమి డూప్లికేట్స్ ఉన్నాయి,
అని. అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీకి ఇంకో అబ్బాయికి ఏజ్ సేమ్ ఉండొచ్చు, జడేజాకి కానీ. సో 34 ఉండొచ్చు. సో 34 రెండు సార్లు వచ్చింది కాబట్టి 34 చూపిస్తుంది ఇది. ఓకే, ఓన్లీ ఏజ్ కాలమ్నే చూపిస్తుంది అది. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మీరు ఏజ్ని డూప్లికేట్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు పర్టికులర్గా సెలక్షన్ వాడుతున్నారు కాబట్టి, ఇప్పుడు నేను ఈ సెలక్షన్ వాడలేదంటే ఏజ్ కాకుండా అన్ని కాలమ్స్ కలిపి కనిపిస్తుంది, కానీ డూప్లికేట్ మాత్రం దేని మీద అప్లై అవుతుంది, ఏజ్ కాలమ్ మీద అప్లై అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి టైప్స్ అంటే ఏం లేదు, డేటా టైప్స్. ఈ పర్టికులర్ మన ప్రతి కాలమ్ డేటా టైప్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి. ఓకే, మీరు ఇది ఎక్కడ చూసారు, ఇందాక ఇన్ఫోలో కూడా చూసారు, ఇన్ఫో. ఓకే, ఇన్ఫో రన్ చేసినా మీకు అవుట్పుట్ వచ్చేది గుర్తుందా, ఇది. కాకపోతే అడిషనల్గా ఇన్ఫోలో ఏమొస్తుంది, కాలమ్ నేమ్, నాన్ నల్ల కాదా, ఎన్ని కౌంట్ ఉన్నాయి ఏంటి అదంతా వస్తుంది. ఓకే, సో కాకపోతే ఈ ఇందాక మీరు చూసిన డీ టైప్స్కి మాత్రం డేటా టైప్స్ మాత్రమే చూపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ టైప్. సో ఇది ఏం చేస్తుంది అంటే టైప్ కన్వర్షన్, జస్ట్ ఇంటీజర్ 64 కదా ఇది ఏజ్ అన్నది. సో ఇంటీజర్ 64ని ఇంటీజర్ 32కి మార్చింది. సో నెక్స్ట్ అట్లానే ఇది కేటగిరీ అన్న టైప్కి మార్చింది అనమాట. దీన్ని ఇందాక టీమ్ అన్నది ఎట్లా ఉంది, ఆబ్జెక్ట్ టైప్లో ఉంది. సో టీమ్ని యాజ్ టైప్ ఆఫ్ కేటగిరీ, అంటే కేటగిరీ అన్న డేటా టైప్లోకి మార్చింది. కేటగిరీ అన్న డేటా టైప్ ఏంటి కొత్తగా ఉంది అని మీరు అంటుంటే, కేటగిరీ అన్న డేటా టైప్ ఏం లేదు, అది జస్ట్ ఒక ఈజియెస్ట్ వే ఆఫ్ స్టోరేజ్ అనమాట. ఎక్కువ మెమరీ ప్రెజరైజేషన్ లేకుండా ఉంటుంది. ఎందుకు అలా అంటున్నాను అని అంటే, సపోజ్ ఇట్లా ఉందంటే వాల్యూస్ సపోజ్ ఎంఐ ఆర్సీబీ ఇట్లా ఉందనుకో. సో ఇది ఎట్లా తీసుకుంటుంది, ఎలా స్టోర్ చేస్తుంది అంటే ఇట్లా స్టోర్ చేస్తుంది అనమాట, 0,1 ఓకే. అదే సిఎస్కే ఉందనుకో, దాని వాల్యూ దానికి ఒక నెంబరింగ్ ఇచ్చేస్తుంది. ఓకే 2. సో ఇలా స్టోర్ చేసుకుంటుంది అది బ్రెయిన్లో. ఓకే, ఒక స్టోరేజ్లో. బ్యాక్ ఎండ్లో దీని గురించి ఎలా స్టోర్ చేసుకుంటుంది అంటే ఒక డిక్షనరీ లాగా. 0 అంటే ఎంఐ, ఓకే. 1 అంటే ఆర్సీబీ. దీనివల్ల ఏమవుతుంది, ఎంఐ అని 2 సార్లు రాసే బదులు, 4 అక్షరాలు రాసే బదులు 00 అని 2 సార్లు రాస్తాను. ఇప్పుడు ఎంఐ 40 సార్లు వచ్చింది అనుకో, నేను అన్ని సార్లు రాయక్కర్లే, ఎంఐ అని 000 పెడితే కొంచెం తక్కువ స్టోరేజ్లో అయిపోతుంది కదా. సో అందుకని ఇది కేటగిరీ అన్నది ఇట్లా స్టోర్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. వీడియో అయితే లెంత్ ఎక్కువైంది, బట్ ఇదంతా మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అని చెప్తున్నాను. ఎవరికైనా కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంటే 2xలో పెట్టి చూడండి, 10-15-20 మినిట్స్లో అయిపోతుంది వీడియో. సో దట్ షుడ్ బి ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ సపోర్ట్. సీ యూ టుమారో. గుడ్ నైట్, బై.